హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో విండ్ పవర్ గురించి, విండ్ ఎనర్జీ గురించి, సో అందులో ఒక టాపిక్ విండ్ పంప్ అంటే ఏంటి. ఓకే, సో వాటర్ పంపింగ్ త్రూ విండ్ ఎనర్జీ కూడా అంటారు ఈ టాపిక్ని. సో అసలు ఈ వాటర్ని మనం ఎలా పంప్ చేస్తాము బై యూజింగ్ విండ్ ఎనర్జీ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా. దానికంటే ముందు మన ఛానల్లో 1000+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాని ద్వారా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు పొందొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది, ఆ యాప్లో అన్నీ కూడా మీకు దొరుకుతాయి. సో దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, విండ్ పంప్ అంటే ఏంటి. ఓకే, సో విండ్ పంప్ అంటే దాని యొక్క డెఫినేషన్: ఏ విండ్ పంప్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ విండ్ మిల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పంపింగ్ వాటర్. మనం వాటర్ని పంపింగ్ చేయడానికి ఒక విండ్ మిల్ యూజ్ చేసుకుంటే దాన్నే మనం విండ్ పంప్ అంటున్నాం. సో మీరు ఇక్కడ ఆ పిక్చర్లో చూడొచ్చు. ఓకే, సో ఇదే మనకి విండ్ పంప్. విండ్ పంప్స్ ఆర్ డివైస్ ఫర్ మూవింగ్ వాటర్ పవర్డ్ సోల్లీ బై ది విండ్. అంటే ఆ విండ్ని యూజ్ చేసుకొని మనం గ్రౌండ్లో ఉన్న వాటర్ని, లైక్ మన పంప్స్తో ఎలా అయితే మనం ట్రాన్స్ఫర్ చేస్తామో, సమ్ డెప్త్ ఆఫ్లో ఉన్న వాటర్ని గ్రౌండ్ మీదకి ఎలా అయితే పంపింగ్ చేస్తామో ఈ విండ్ పంప్ కూడా సేమ్ అలాగే పంప్ చేస్తుంది. సో అది ఎలా అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విండ్ పంప్ యొక్క పార్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లే ఇక్కడ మీకు సేమ్ దాని యొక్క డయాగ్రామ్ కనిపిస్తుంది. ఓకే, ఇందులో మనం చూసుకున్నట్లయితే సో ఇది విండ్ బ్లేడ్స్. ఓకే, ఇదంతా కూడా విండ్ మిల్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి విండ్ మిల్ అంతా కామన్గా ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ బాటంలో ఏదైతే గ్రౌండ్ కన్నా బాటంలో ఉందో ఇది మాత్రం మనకి వేరే విండ్ మిల్కి, ఈ విండ్ మిల్కి, ఈ విండ్ పంప్కి తేడా అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది రోటర్, దీన్నే మనం విండ్ బ్లేడ్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది టవర్, నెక్స్ట్ ఇది క్రాంక్. ఓకే, సో అది ఎందుకనేది చెప్తాను. నెక్స్ట్ ఇది టెయిల్. ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ కిందన మీరు చూసినట్లయితే ఇది సిలిండర్. ఓకే, ఇది పిస్టన్, అండ్ ఇది ట్యూబ్ వెల్. అంటే ఏదైతే వాటర్ మనకు పైకి వెళ్తుందో అదంతా కూడా ట్యూబ్ వెల్, జస్ట్ లైక్ మన పైప్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది రైజర్ పైప్, నెక్స్ట్ ఇది పంప్ రాడ్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పిస్టన్ నుంచి డైరెక్ట్గా ఒక కనెక్టింగ్ షాఫ్ట్ మనకి ఇక్కడ ఈ క్రాంక్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఈ వాటర్ ఏదైతే వస్తుందో అది కలెక్ట్ అవ్వడానికి ఒక ట్యాంక్ ఉంది, దాని నుంచి అవుట్లెట్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇలా ఈ ట్యూబ్ వాటర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ట్యాంక్లో కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన విధంగా మనం తీసుకుంటున్నాం, దాన్ని పంపించవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే జస్ట్ దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఆ విండ్ మిల్ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతూ ఉంటే ఆ దాని క్రాంక్ కనెక్ట్ అయిన ఆ పిస్టన్, ఆ సిలిండర్, అది అప్ అండ్ డౌన్ మూమెంట్లో అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే అప్ అండ్ డౌన్ అవుతుందో పిస్టన్, అక్కడ ఏదైతే వాటర్ ఉందో సోర్సు అది పైకి రావడం జరుగుతుంది, పైకి వచ్చి ఈ ట్యాంక్లోకి కలెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దాని యొక్క వర్కింగ్ గురించి మనం చూద్దాం. పార్ట్స్ చూసాం కదా, ఇప్పుడు మనం పార్ట్స్ చూసుకున్నట్లయితే దీని గురించి విండ్ మిల్ ఫర్ వాటర్ పంపింగ్, దాన్నే మనం విండ్ పంప్ అన్నాం. విండ్ మిల్ ఫర్ వాటర్ పంపింగ్, దాన్నే విండ్ పంప్ అని మనం పిలుచుకున్నాం. ఓకే, ద విండ్ మిల్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ పంపింగ్ వాటర్. సో మనకు తెలిసిందే కదా, విండ్ మిల్స్ అనేవి మనం వాటర్ని పంప్ చేయడానికి వాడితే దాన్ని మనం విండ్ పంప్ అన్నాం. సో అవి 2 టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి. ఒకటి లో లిఫ్ట్ హై డిశ్చార్జ్ టైప్, అంటే
తక్కువ లిఫ్ట్ అంటే తక్కువ ఎత్తులోకి అది లిఫ్ట్ చేయాలి. ఓకే. హై డిశ్చార్జ్ అంటే ఎక్కువ వాటర్ అది పంప్ చేయాలి. అండ్ రెండోది ఏంటి, హై లిఫ్ట్ అంటే ఎక్కువ డిస్టెన్స్ అది లిఫ్ట్ చేయాలి విత్ లో డిశ్చార్జ్ అంటే తక్కువ వాటర్ అది డిశ్చార్జ్ చేయాలి. సో ఇది ఈ మెయిన్గా 2 టైప్స్ ఈ విండ్ పంప్స్లో. ఒకటి లో లిఫ్ట్ హై డిశ్చార్జ్ టైపు, రెండోది హై లిఫ్ట్ లో డిశ్చార్జ్ టైపు. ఓకే. సో ఇక్కడ హై లిఫ్ట్ విండ్ పంప్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ టు పంప్ వాటర్ ఫ్రమ్ డీప్ వెల్స్. సో సాధారణంగా మనం వాడేది సెకండ్ టైపు. అదేంటి, హై లిఫ్ట్ అంటే ఎక్కువ లోతులోంచి డీప్ వెల్ నుంచి తక్కువ వాటరు లో డిశ్చార్జ్ని అది ఇస్తుంది. ఓకే. ఏ పిస్టన్ రెసిప్రొకేటింగ్ ఇన్ ది పంప్ సిలిండర్ విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ ది బాటమ్ ఆఫ్ ది ట్యూబ్ వెల్. సో ఇక్కడ పిస్టన్ సిలిండర్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ వెల్ లోపల ఇన్సైడ్ డీప్గా లొకేట్ చేయబడి ఉంటుంది. ఓకే. దిస్ located in the bottom of the well. This motion is desired from the crank attached to the rotor shaft. సో దీని యొక్క ఈ పిస్టన్ యొక్క మోషన్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ క్రాంక్ ఉంది కదా, ఈ క్రాంక్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే మనకి విండ్ మిల్ ఎలా డైరెక్ట్గా మనకి రొటేట్ అవుతూ ఉందో ఇలాగా, సో అక్కడ ఏమవుతుంది, ఈ క్రాంక్ కూడా రొటేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే క్రాంక్ రొటేట్ అయిందో, సో క్రాంక్ అంటే మనకి ఐసీ ఇంజిన్లో మనం చూస్తాం కదా, సో క్రాంక్ షాఫ్ట్ ఎలా అయితే రొటేట్ అవుతుందో, సో అది రొటేట్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ దానికి కనెక్టెడ్ అయిన షాఫ్ట్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది రోటరీ మోషన్లో ఉంటే ఇదేమో మనకి స్లైడింగ్ మోషన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో అదే మనకి ఇక్కడ జరుగుతుంది. వాల్స్ లొకేటెడ్ ఇన్ ది పిస్టన్ యోక్ అండ్ ది ఫుట్ ఆఫ్ ది సిలిండర్, positive lift to the column and water at each upward stroke of the piston. సో ఏమవుతుందంటే మనకి ఈ పిస్టన్ మూమెంట్ ఏదైతే ఉందో అది అప్వర్డ్ మోషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు అక్కడ ఉన్న వాటర్ అనేది పైకి పంపింగ్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ మోషన్లో అవుతుంది, క్రాంక్ ఇలా రొటేట్ అవుతుంది, దానికి కనెక్టెడ్ అయిన ఈ వెర్టికల్ షాఫ్ట్ ఉంది కదా, సో వెర్టికల్ షాఫ్ట్ ఈ మోషన్లో మూమెంట్ అవుతుంది. సో ఎప్పుడైతే కిందకి వెళ్ళి పైకి వస్తుందో, సో ఆ టైంలో ఆ కింద ఉన్న వాటర్ ఏం చేస్తుంది అంటే పైకి రావడం జరుగుతుంది. సో వచ్చి ఈ ట్యాంక్లో కలెక్ట్ అవుతుంది. తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది విండ్ పంప్ అంటే మనకి దాని యొక్క వర్కింగ్. ఓకే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా టాపిక్స్ మీకు కావాలి అనుకుంటే సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మీకు ఆ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లైక్ చేయండి తప్పకుండా. సో లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు, ఒక బూస్టప్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.